శ్రీ గురుభ్యో నమః. మనం మురుగునార్ గారి గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. మనకి సర్వస్వ శరణాగతి అంటారు కదా, ఇంకా అక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇది అవునా కాదా అని మనకి అంటూ ఒక ఆలోచన లేకుండా ఉండడం. ఎప్పుడైతే మనం పూర్తిగా సర్వస్వ శరణాగతి అంటామో అప్పుడు ఏమంటున్నారు, మనం ఎలా అయితే సర్వస్వ శరణాగతి అంటామో అలాగే ఆయన కూడా పూర్తిగా ఆయన మళ్ళీ సమర్పించేసుకుంటారట. అంటే ఇంకొకసారి మొత్తము స్వామి నీదే భారం అన్నాక ఆయన మళ్ళీ నడిపించడం మొదలు పెడతారనమాట. ఇంకా మనకంటూ కొత్తగా వేరే ఆలోచనలో లేకపోతే ఇలా చేయాలి అలా చేయాలని ఏం అవసరం ఉండదు. ఏదో రూపంలో వాళ్ళు మనకి స్ఫురణిస్తూ ఉంటారనమాట. ఎప్పుడు నాది అంటూ ఏ ఆలోచన లేకుండా, నాది అంటూ ఒక కర్మ క్రియ ఏమీ లేకుండా ఏదైనా సరే స్వామి నీ ఇష్టమని మనం కనుక సర్వస్వ శరణాగతి కోరుకుంటే, ఎప్పుడే అలా ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి స్వామివారి అనుగ్రహం పూర్తిగా దొరుకుతుంది. అందుకని స్వామికి ఏం నచ్చేదంట, ఎవరైతే సరి అయిన రచనలు అంటే తత్వంతో కూడిన రచనలు చేస్తారో అవి స్వామివారికి నచ్చేవట. ఎందుకు నచ్చేవంటే ఆ తత్వం అర్థమైతే కదా మనిషి అంతర్ముఖం అవుతూ ఉంటాడు. ఎవరైతే ఆత్మ పరిశోధన చేసుకుంటూ ఉంటారో, ఆత్మ గురించి తెలుసుకోవాలనే ఆతృత ఎవరికైతే ఉంటుందో అది మనమేం పైకి చెప్పక్కర్లేదు, మనలో అది ఉండగానే మనలోనే ఉన్న భగవాన్కి అది అర్థమవుతుంది. అందుకని అలా అర్థం కావాలి అంటే కూడా ఫస్ట్ అసలు మనకి ఆత్మ అంటే ఏంటో, ఆత్మని చేరుకోవడానికి అంతర్ముఖం అవడం అంటే ఎలాగో ఏంటో ఇవన్నీ తెలియాలి కదా. ఎలా తెలుస్తాయి అంటే ఈ పద్యాల రూపంలో ఉన్నవి, లేకపోతే ఆ స్వామివారికి సంబంధించిన ఒక పుస్తకాలు అవన్నీ, లేకపోతే ఎవరైనా చెప్తే ఆ వాచకం వల్ల కానీ మనకి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా అలాగ కరెక్ట్గా ఏదైతే ఉందో స్వామి ఏం చెప్పారో వాటిని శుద్ధంగా అలాగే ఎవరైనా పద్య రూపంలో కానీ వాచక రూపంలో కానీ రాస్తే స్వామివారికి నచ్చేదన్నమాట. ఎందుకంటే అవి చూసి కదా ప్రజలు నేర్చుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే మనం సర్వస్వ శరణాగతి అని మనల్ని మనం సమర్పించేసుకుంటామో స్వామి కూడా ఆయన మనకి సమర్పించేసుకుంటారట. అంటే ఇంకా అక్కడ మళ్ళీ మనకి వేరే భయము అది ఏం అవసరం లేదనమాట. ఏమవుతుందో ఎలా అవుతుందో జీవితం ఏంటో ఇంకేం లేదు, అంత స్వామి నీ కృప అని వదిలేయడం అనమాట. అది అంత తేలిక అంటే తేలిక కాకపోవచ్చు, కానీ ఎప్పుడైతే మనము నిజంగా భగవాన్ యొక్క కృప మనకు అర్థమవుతుందో అప్పుడు మనం సర్వస్వ శరణాగతిని సమర్పించుకోగలుగుతాం. అయితే పూర్తిగా మనం తెలుసుకోగలగడానికి కూడా మనకి ఇవన్నీ ఆధారాలు అవుతూ ఉంటాయి, అవన్నీ మనకి ఉపకరిస్తూ ఉంటాయి. ఎందుకు ఇన్ని పుస్తకాలు అవి ఇవి స్వామి ఎందుకు అలాగా పాపం ప్రచురణ చేసి ఫ్రీగా ఈ రోజుల్లో ఒక రూపాయి కూడా ఎవడు పోగొట్టుకోకూడదు అనుకుంటుంటే ఇంతంత ఖర్చులు పెట్టి వచ్చిన వాళ్ళందరికీ స్వామి ఎందుకు ఇస్తున్నారు ఇవి దీని ద్వారా అన్న మనము ఆత్మ విచక్షణ ఆత్మ పరిశీలన చేసుకుంటామేమోనని. ఎప్పుడైతే ఆత్మను కనుక్కోవడానికి మనం అంతర్ముఖం అవుతామో అప్పుడు ఆ భగవాన్ని మనం సర్వస్వ శరణాగతి కోరుకొని ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాం. కానీ అది తెలుసుకోవాలంటే కనీసంలో ముందు మనకి చేయాల్సిందేంటి, స్వామివారి ఇచ్చిన పుస్తకాలు ఏమున్నాయో చదవడానికి కనీసం అవి అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. అందుకని ఇవి మనకి మన మోహన్ స్వామి గారి కరుణ వల్ల మనకి ఇవన్నీ దొరుకుతున్నాయి. అలాగే ఇవన్నీ మన వరకు వస్తున్నాయంటే భగవాన్ కృప కూడా మన మీద ఉంది. అట్నుంచి మనకు ఉన్నప్పుడు మనం చేయాల్సిందేంటి, మన వైపు నుంచి కూడా సర్వస్వ శరణాగతి. ఇది నేనే చేయాలి, ఇది నేనే చేస్తున్నాను అనుకున్నంతసేపు మనకి ఏది దేవుడి నుంచి ఏమీ రావు ఇంకా. ఎందుకంటే మనమే చేయాలని అహం అనేది మనం కలిపేసుకుని ఉన్నాము. ఏ జరుగుతున్నా సరే భగవంతుని కృప అని చెప్పి, అది కష్టమైనా నష్టమైనా సరే కృప స్వామివారు అలా ఎందుకో ఇస్తున్నారు, దానివల్ల ఏదో జరగబోతుందిలే మంచి అనుకోవడం, లేకపోతే పూర్వజన్మ సుకృతం నాకు ఇలాగ వస్తుందిలే అనుకోవడం. ఇలా అనేసుకొని ఏదన్నా సరే భగవంతుని అనుగ్రహం అనుకున్నప్పుడు ఏమవుతుంది, మనకున్న మెయిన్ అహం పోతుంది. ఎప్పటి వరకు అహం పోదో మనం సోహంకి వెళ్ళలేము కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, ఎవరైతే ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటారో వాళ్ళంటే భగవాన్కి చాలా ఇష్టం అంట. సహజంగా జరిగేది అదే కదా. ఎవరైనా పైకి ఎక్కలేరు అనుకో, వాడు ఏం చేస్తాడంటే కష్టపడి పైకి ఎక్కుదాం అనుకోడు. ఎవరైనా పైన ఉంటే వాడు కాళ్ళు కిందకి లాగుదామా అని ప్రవృత్తి ఉంటుంది. ఈర్ష్యాసూయలతో ఉంటారు. సో ఈయనైనా అక్కడ రాసేవాళ్ళు చాలామంది ఉంటారు.
వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు, అబ్బెబ్బే మురగనారు కదా పెద్ద గొప్ప అంటున్నారు కానీ ఇది ఇలా తప్పుగా రాస్తున్నాడు అలా ఇలా అని కానీ అప్పుడు భగవాన్ ముందు సమర్థించారంట. మనము సరియైన మార్గంలో ఉన్నామంటే అక్కడ మనం ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మన తరపున మనకన్నా గొప్పవారు మనల్ని సమర్థిస్తారు. ఏ రకంగా అట మురుగునార్ గారు రాశారు కదా, శ్రీరమణ సమితి మురే అని, లేకపోతే గురువాచక కోవయ్య అని రాశారు కదా. ఆ రచనలు ఎంత గొప్పగా ఉన్నాయంటే ఈరోజు కూడా బాగా రాస్తే ఏమంటారు, ఏదో వాల్మీకి కాలంలో రాసినట్టు ఉందండి, వాల్మీకి స్వామి రాసినట్టు ఉంది అలా ఇలా అని అంటారు. అంటే పురాతనమైన వాళ్ళు చాలా గొప్పగా రాశారు ఈ రోజులతో కంపేర్ చేస్తే. సో అలా ఎప్పుడైతే ఇవన్నీ ఎవరైనా తప్పు పడుతూ ఉంటే స్వామి ఏమనేవారంట, ఈ రాసినప్పుడే అర్థమైంది ఆయన ప్రాచీన కవుల జాబితాలో చేరిపోయారు అని. ఏదో కొత్తగా ఇప్పుడు వచ్చారు ఏదేదో రాశారు అని కాదు. ప్రాచీన కవుల్ని తప్పు పెట్టడానికి ఏముండదు. వాళ్ళు అంతా మనస్ఫూర్తిగా సర్వస్వ శరణాగా తీసుకొని భగవంతుని మనసులో నిలబెట్టుకొని వచ్చే ప్రవాహంతో రాసేవారు. అలాగే ఈయన కూడా రమణ భగవాన్ని తన హృదయమంతా నింపేసుకొని ఇంకా ఆయనకి తన గురించి కానీ లోకం గురించి కానీ ఏం పట్టేది కాదు. ఎప్పుడు ఆలోచించినా రమణ భగవాన్ గురించి, ఏ కవిత ఏదైనా రాని అదంతా రమణ భగవాన్ గురించి వచ్చేది. అలా వచ్చినప్పుడు ఇంకా అందులో ఈయన అంటూ మురగనార్ గారు అంటూ ఏమన్నా ఒకటి ఉందా, ఏం లేదు. పూర్తిగా ఆయన రమణ భగవాన్ స్ఫురణతోనే రాసేవారు. అందుకని ఎవరైనా ఈయన కించపరుస్తున్నా సరే రమణ భగవాన్ సపోర్ట్ చేసేవారంట, లేదు ఈయన ప్రాచీన కవులతోనే సమానము అని చెప్పేసి. అందుకని ఎవరు ఎంత హీనంగా అన్నా సరే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే చూడండి ఈ రోజుల్లోనే అలాగా అంటే అప్పుడు కూడా రమణ భగవాన్ ఎదురుగుండా కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు అంటే ఇంకా మనం కొత్తగా వేరే ఆలోచించాల్సిన అవసరం లేదు. రమణ భగవాన్ యొక్క భగవాన్ ఎదురుగుండానే మనుషులు ఈర్ష్యాసూయలతో బాధపడుతూ తర్వాత కూడా అసలు భగవాన్ ఎప్పుడైతే శరీర త్యాగం చేశారో ఆ తర్వాత చాలామందిని ఆశ్రమం నుంచి బయటకి తీసుకొని పంపించేయడము, ఎవరైతే భగవాన్కి సేవ చేస్తూ ఉండేవారు రోజు స్వామి దగ్గర ఉండేవారు అతన్ని కూడా స్వామి ఎప్పుడైతే శరీరాన్ని త్యజించారో శరీరాన్ని ముట్టుకోవద్దంటారు, అసలు దగ్గరికి వెళ్ళనివ్వరు, అతన్ని ఆశ్రమానికి తరిమేస్తారు. ఇలాగా చాలా జరిగాయి. ఎక్కడో కాదు స్వామివారి ఆశ్రమంలో జరిగాయి. సో ఉన్నాయా అంటే అలా జరుగుతూ ఉంటాయి. దానివల్ల బెంబేలు ఎత్తిపోయి ఏదో తప్పుగా ఉన్న వాళ్ళే బాగా బతికేస్తున్నారు లేకపోతే అదే కరెక్టా అనుకోవడం ఏమి లేదు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు, మన పూర్వజన్మ కర్మఫలాల వల్ల జరుగుతూ ఉంటాయి. కానీ వాటి గతి వాటిదే అనుకొని మనం మాత్రం సర్వస్వ శరణాగతి అని చెప్పి భగవాన్ పాదాలు పట్టుకుంటే మన ఉద్ధరణ జరుగుతుంది. ఈరోజు కనిపించకపోవచ్చు, 10 సంవత్సరాల తర్వాత కనిపించకపోవచ్చు, మన జీవిత ఎండింగ్లోనో లేకపోతే నెక్స్ట్ జన్మలు అనేవి చాలా మంచి సాంప్రదాయమైన లేకపోతే ఈ ఆధ్యాత్మికమైన కుటుంబాలలో పుట్టి మనము ఇంకా ముందుకు సాగడానికి ఎవరైతే మనకి సహాయం చేస్తారో అలాంటి కుటుంబాల్లో పుట్టే అవకాశం దొరుకుతుంది. లేదు ఇంకా మనము ఇప్పుడే సర్వస్వ శరణాగతి అని మొత్తానికి ఆయన పాదాలే పట్టుకుంటే మోక్షం కూడా రావచ్చు. ఈ రోజులో మోక్షం రాకూడదు అనేది ఏమీ లేదు. ఇలా అందుకే మనకి అన్ని రకాల కథల్లో చెప్తున్నారు కదా, దొంగలకి వేషలకి మోక్షం వచ్చిందని మనకి చెప్పినప్పుడు మనము ఇంకాస్త కృషి చేస్తే ఎందుకు రాదు, మనకు కూడా వస్తాయి అన్నమాట. సర్వం శ్రీ గురు చరణ అరవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.